అరుణానందగిరి. ఇక ఈరోజు బూడిద గుమ్మడికాయతోటి హల్వా చేద్దామని కట్ చేసిన. ఫస్ట్ చూపిద్దాం అనుకున్నా, మళ్ళీ మర్చిపోయినా. ఇక ఇప్పుడైతే కడిగినాం, తర్వాత పీల్ చేస్తున్నా. ఇప్పుడే చెట్టుకు తెంపుకొని తీసుకొచ్చిండ్రు ఫ్రెష్ది, పీల్ చేద్దాం. ఇప్పుడైతే బూడిద గుమ్మడికాయనంతా తురిమిన తర్వాత ఇక ఈ వాటర్ అంతా కూడా వేరే దాంట్లోకి వంచుకుందాం. ఈ వాటర్ను కూడా మనం వాడుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నా కదా లోపల గింజలు, కానీ ఇది లేతది కాబట్టి ఆ గింజలు ఉన్న పార్ట్ను కూడా గింజలు తీసేసి అది దోశలలో కలుపుకొని చేసుకుంటారట. ఇక నేను అదేమో ఆవుకు పెడదాం అనుకున్నా, కానీ ఇక పక్కకు పెట్టించిన. ఈ రసం అంతా కూడా గిన్నెలో వంచుకొని అది తాగొచ్చు. ఇక ఈ తురిమిన దాన్ని వాటర్ అంతా తీసేసి మరి మనం నెయ్యి వేసి వేయించాలి. హల్వా చేస్తున్నా ఈరోజు నేను బూడిద గుమ్మడికాయతోటి హల్వా చేయడానికి. ఇక ఇప్పుడైతే సీజన్ కాబట్టి లేతవి దొరుకుతాయి. జనరల్గా ఇది సమ్మర్లో తాగుతారు ఎక్కువ జ్యూసు, కాకపోతే ఇంకా మనకు ఇప్పుడు లేతది ఉంది అని చుట్టాలు తీసుకొస్తే నేను చేస్తున్నా. ఇక్కడైతే 4-5 ఇలాచీలు, దాంట్లో కొద్దిగా చక్కెర వేసి మిక్సీ చేస్తే పొడిలాగా అవుతుంది. ఫ్లేవర్ కోసం కొంచెం ఎక్కువనే వేస్తే బాగుంటుందని. ఇక చక్కెర మనకి ఎంత ఉందో దాన్ని బట్టి సరి వేసుకుంటారట. అంటే ఎన్ని కప్పుల తురుము అయితే అన్ని కప్పులు చక్కెర వేసుకుంటే బాగుంటుందట. ఇక మా వారు కొంచెం వేసి చేయి అంటుండ్రు. సరే అని నేనైతే 2 గ్లాసులు వేసిన. ఇక నెయ్యి రెడీగా ఉంది, జీడిపప్పులు అవన్నీ. హల్వా రెడీ అయిన తర్వాత మళ్ళీ వాటిని నెయ్యిలో వేయించి వేద్దాం జీడిపప్పులు గిట్ట. ఇప్పుడైతే ముందుగా నెయ్యి కూడా కొంచెమే అంటుండ్రు. ఇక షుగర్ ఉన్న వాళ్ళు మన ఇంట్లో ఉంటే మనను తిననియరు, వాళ్ళు తినరు, అట్లా ఉంటుంది పరిస్థితి. కొన్ని వద్దన్నవి కూడా తింటా అంటారు. కాకపోతే బూడిద గుమ్మడికాయ షుగర్ వాళ్ళకు షుగర్ కంట్రోల్కి వాడతారని విన్నాం. తర్వాత ఇక వెయిట్ లాస్ కూడా ఉపయోగపడతా అంటారు, కానీ ఈ రూపకంగా కాదు, ఇంకా నరాల వ్యవస్థను పటిష్టం చేస్తానైతే విన్నా. అయితే ఇప్పుడు మనకు ఫ్రెష్ దొరికింది కాబట్టి హల్వా చేస్తున్నా నేను. దీన్ని కీర్లాగా కూడా వేసుకోవచ్చు. ఇక తర్వాత బూడిద గుమ్మడి వడియాలు కూడా చేస్తారు, జ్యూస్ కూడా తాగుతారు. ఇక ఇన్ని రకాలుగా వాడతారు. కాకపోతే ఇది ఫ్రెష్ దొరకాలి. మనకు మార్కెట్లో దొరికేది దాని మీద పొట్టు చాలా లావుగా ఉంటుంది, పీల్ చేస్తే రాదు. ఇది ఇంట్లో తెంపుకొచ్చింది కాబట్టి లేతగా ఉంది, సేమ్ సొరకాయ లాగా లేతగా ఉంది. సాంబార్లో కూడా ముక్కలు వేసుకోవచ్చు. ఇంకోటి బూడిద గుమ్మడి కూటు అని కూడా వేస్తారట. ఇక రకరకాల వంటకాలు మనం సెర్చ్ చేస్తే కనిపిస్తాయి మనకు. బూడిద గుమ్మడికాయ లేత దొరికితే చేసుకోవచ్చు. ఇక ఇప్పుడైతే ఇలా ఒక 2 స్పూన్లు నెయ్యి వేసిన తర్వాత ఇక ఇట్లా కలుపుతూనే ఉండాలి. ఒక 5-10 నిమిషాల దాకా స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుతూ ఉండాలి అంతే. ఇక చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఇంకా ఏదో ప్రత్యేకమైన వంటకం కావాలంటే అంత ఈజీ కాదు కదా. హల్వా అంటే టైం తీసుకుంటుంది ఎట్లా. ఇక ఇట్లనే కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. అయితే దీనిలో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ కావాలి. తర్వాత అప్పుడు దీనిలో మనం చక్కెర ఎంత వేయాలనుకుంటున్నామో అంత వేయాలి. నెయ్యి ఎక్కువనే వేసిన, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మూమెంట్లో మనం జీడిపప్పులు గిట్ట అన్నీ వేయించిన తర్వాత ఆ నెయ్యిని కూడా వేస్తా ఇంట్లో. అందుకని ఇప్పుడు మనకు వేయించడానికి ఎంత అవసరం ఉందో అంత నెయ్యి వేసి ఇక వేయిస్తున్నా. టైం తీసుకుంటుంది, అంత తొందరగా కాదు కదా. ఇక 5-10 నిమిషాల దాకా నేను ఇట్లనే వేస్తూ ఉంటా. మరి కరెక్ట్ మనం షుగర్ వేసే టైంకు చూద్దాం. ఇంకా అంత చూపించడంటే లాంగ్ అవుతుంది. ఇక్కడైతే నేను సాయంత్రం చేసిన ఇది. ఇక ఇక్కడ చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి టీ పెట్టించి వచ్చి చక్కెర వేసిన. ఇక షూట్ చేసుడు మర్చిపోయినా. ఇక 2 గ్లాసులు వేసిన, చిన్న టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు వేసిన. ఇప్పుడేమో ఇది ఇలాచీ పౌడరు, షుగరు, మళ్ళీ ఇది కూడా వేస్తున్నా. ఇక చూపించుడు ఒక్కొక్కసారి అంతే, వాళ్ళతో మాట్లాడుకుంటూ వేస్తున్నా కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సరే ఇక మరి ఎప్పుడు మనమే ఉండాం కదా. చక్కెర వేసిన తర్వాత మళ్ళీ లూజ్ అవుతుంది. ఫస్ట్ అంతా డ్రై అయ్యేదాకా వేయించినాం కదా. చక్కెర వేసిన తర్వాత చక్కెర పాకం తయారవుతుంది అన్న స్టేజ్లో మొత్తం వాటర్ అంతా అయినట్టుగా అవుతుంది. ఇక అది కూడా మళ్ళీ దగ్గరికి రావడానికి మళ్ళీ ఒక 5 నిమిషాలు అట్లా తీసుకుంటుంది. ఇక అప్పుడు మనకు హల్వా రెడీ అయినట్టే. అయితే హల్వాలో మెయిన్గా ఉండాల్సింది నెయ్యి, చక్కెర, ఇక డ్రై ఫ్రూట్స్ అంటే మన ఇష్టం. అయితే దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవడానికి కూడా చేసుకోవాలనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు, లేకుంటే బాల్స్ లాగా కూడా చేయొచ్చు, లడ్డు లాగా కూడా చుట్టుకోవచ్చు. ఇక చూడండి దగ్గరికి వస్తుంది. మనకు హల్వా రెడీ అయిందని ఎట్లా తెలుస్తుంది అంటే గిన్నెకి అంటుకోకుండా
ముద్దంతా ఒక దగ్గరికి వచ్చినట్టు అవుతుంది మనం గంటెతోటి దింపినట్టయితే. ఇక పక్కకు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుదాం. మరి ఇక ఎక్కువ వేడి కానియద్దు. అది నెయ్యి వేడైందంటేనే స్టవ్ బంద్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే గట్టిగానే ఫ్రై అవుతూ ఉంటాయి డ్రై ఫ్రూట్స్ ఏవైనా కానీ, అందుకని చెప్తున్నా. ఇక్కడైతే నేను జీడిపప్పులు, వాటర్ మిలన్ సీడ్స్ వేస్తున్నా. ఇక మన దగ్గర ఇవ్వన్నా వేసుకోవచ్చు, ఇవే వేయాలని ఏం లేదు. అయితే బయట హల్వా అమ్ముతారు కదా, ఆ హల్వాలో అది మైదా పిండి కొంచెం వాటర్లో కలిపి యాడ్ చేస్తారని అయితే నేను విన్నా. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఎందుకంటే మనకు మేళాలల్లో ఇట్లా కట్ చేసి పీసులు లాగిస్తారు కదా, అది స్టిక్కీ ఉంటుంది. అది హల్వాలా అట్లా కలుపుతారని అయితే విన్నా. ఇక మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఆరోగ్యకరమైన రీతిగానే చేసుకోవాలి. ఇంకా వేరే ఏం యాడ్ చేయొద్దు. సరే, జీడిపప్పులు గిట్ట అన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ పక్కకు పెట్టుకొని ఆ నెయ్యిని మళ్ళీ హల్వాలో వేద్దాం. వేస్తే ఇంకా బాగా ఇంకా ఫ్రై అయినట్టుగా అవుతుంది. ఇక పక్కకు పెట్టి నెయ్యిని కూడా అందులేసేద్దాం. వేడి దేశట్లో కూడా కొంచెం మంచిగా అవుతాయి అవన్నీ కూడా. ఇక తురిమినం కాబట్టి ఒక్కొక్కటి చిన్న చిన్న పొరల్లాగా భలే ఉంటుంది. ఇక వేసేద్దాం అందులో. ఇక చూడండి, నేను వేసిన తర్వాత మళ్ళీ కలుపుతున్నా. ఇక ఇంత కలపడమే అసలు టైం తీసుకొని చేయాలి. హల్వా అంటే అట్టిగానే నిమిషాల మీద కాదు, దాదాపుగా 1/2 అవర్ పడుతుంది మనకు. తినడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అది తినడానికి ఎంత టైం తీసుకోదు, స్వీట్గా మంచిగా ఉంటుంది. ఇక మనిషి కొంచెం తింటామంటే ఉట్టిగానే అయిపోతుంది. కాకపోతే చేయడానికి 1/2 అవర్ పడుతుంది. ఇంక ఎక్కువనే పట్టింది కావచ్చు, నాకైతే చాలా టైమే పట్టింది. ఇక చూడండి, కరెక్ట్ అయింది. ఇట్లా దగ్గరికి వస్తుంది కదా, ఈ స్టేజ్లో మనం దించుకోవచ్చు. నెయ్యి చాలానే అయింది. ఇక వేడి చేసినాం కాబట్టి మంచిగా ఇట్లా పొరలు కనిపిస్తున్నాయి, తురిమినాం కదా. అది చూడండి, అట్లా ముద్దలాగా ఒక దగ్గరికి వస్తుందంటే ఆ హల్వా పర్ఫెక్ట్గా తయారైందని అర్థం. ఇక ఇప్పుడు మనం జీడిపప్పులన్నీ దానిలో వేసుకొని, మరి ఇది మనం కట్ చేసుకోవాలనుకుంటే ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని దీన్ని అంతా సెట్ చేసి పీసెస్ లాగా చేసుకోవచ్చు. అవసరం లేదనుకుంటే ఒక బౌల్ ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే నెల రోజుల దాకా కూడా ఉంటుంది. రోజు ఒక స్పూన్ తినచ్చు. అట్లా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి అంటారు కాబట్టి తింటే మంచిదే. కాకపోతే ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవుతుంది, కానీ వాళ్ళు ఈ రూపకంగా కాకుండా జ్యూస్ తాగితే బాగుంటుంది. ఎందుకంటే ఇలా ఎక్కువ షుగర్ వేస్తాం కదా, అట్లా. ఇక ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసేద్దాం. మరి జీడిపప్పులు వేసి కొంచెం చల్లారంగానే మనం ఇది ఒక బాక్స్లో పెట్టుకుంటే సరిపోతుంది. వేడితోటి మాత్రం ప్యాక్ చేయొద్దు. చల్లారిన తర్వాతనే మనం ఏదో ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామంటే మనం రోజు తీసుకొని తినచ్చు. అది ఎంత బాగా రెడీ అయిందంటే మంచిగా రెడీ అయింది. నేను ఫస్ట్ టైం చేసిన క్యారెట్ది ఎప్పుడైనా చేసినా కానీ ఇది బూడిద గుమ్మడికాయది ఫస్ట్ టైం చేసిన. ఇక మనకు బూడిద గుమ్మడికాయ దొరకకపోతే సొరకాయతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసుకోవచ్చు. ఎందుకంటే కొందరు ఇంట్లోనే సొరకాయ చెట్లు పెట్టుకుంటారు కదా, అందుకని చెప్తున్నా. ఫ్లేవర్ కూడా సేమ్ అట్లనే ఉంటుంది. ఇంకా అంటే కొన్ని బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి దీన్ని, కానీ ఫ్లేవర్ మాత్రం సేమ్ ఉంటుంది. ఇక అవన్నీ కూడా ఆవుకు పెడదామని పక్కకు పెట్టి ఉంచిన, అవి లేతాయి, గింజలే తయారు కావాలి, లోపల గుజ్జు. సరే, ఇక ఇప్పుడు మొత్తం టోటల్గా తయారైనాక చూద్దాం. చాలాసేపు కలపాలి, కలిపి మన చేతి నొప్పి పెడుతుంది. ఇక చూడండి, లాస్ట్ స్టేజ్కి వచ్చింది, అంత దగ్గరికి వస్తుంది కదా. కానీ ఓపికకు పరీక్ష అనుకోవచ్చు. హల్వా చేసుడు అంటే అంత తొందరగా నిమిషాల మీద అయ్యే పని కాదు. ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఉన్నప్పుడే చేయాలి. ఎందుకంటే అది తురమడానికి కూడా చాలా టైం పట్టింది. మనం ఫస్ట్ పొట్టంతా తీసేయడానికి టైం పడుతుంది, తర్వాత తురమడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇక ఇప్పుడు హల్వా రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అన్నీ లేసేద్దాం. ఇక ఇప్పుడు జీడిపప్పు, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అన్నీ తీసి పక్కకు పెట్టిన, ఆ వేడి నెయ్యి వేసి కొంచెంసేపు కలిపిన. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాం. ఇక దీంతో మన హల్వా రెడీ అయినట్టే. ఇక చల్లారిన తర్వాత వేరే బాక్స్లో సర్దుకుందాం. నేను
ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతా అనుకుంటున్నా. ఇక చూడండి ఇట్లా తయారైంది హల్వా బూడిది గుమ్మడి. ఇక ఇప్పుడైతే ఏది తయారు చేసినా స్వీట్ ముందుగా పూజ రూమ్లో పెట్టాలి కాబట్టి పూజ రూమ్లో పెడదాం రండి. ఇక చూడండి మనము ఇప్పుడు సాయంత్రం హల్వా చేసినాం కదా, ఇదే నివేదించడం. ఇక బయటకు వెళ్దాం, మరి ధూపం కూడా వెలిగించడం. ఇక అంతే, ఏది మనం ఇంట్లో స్వీట్ చేస్తే అది స్వామివారికి ఫస్ట్ నివేదించి మరి మనం తినాలి. స్వామివారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని మొక్కుకొని బయటకు వెళ్ళాం. గంటకున్నదంతా తీస్తే ఇంత వెళ్ళింది. ఇక చూడండి బాల్ లాగా ఎంత బాగా వచ్చింది, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. చూసిండ్రా, జెల్లీ బాల్ లాగా.